ఇది జానపదానికి జానపదం. 7 స్వరాలే 7 కొండలై వెలసిన కలియుగ విష్ణుపదం. అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. తిరుమల తిరుపతి దేవస్థానం దత్తు తీసుకొని అక్కడ 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని స్థాపించి ఈ జయంత్యోత్సవ సందర్భంగా 3 రోజులు అతి వైభవంగా అక్కడ ఉత్సవాలని కూడా జరిపిస్తూ అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా చేయడం జరిగింది. ఈరోజు కని విని ఎరగినటువంటి భక్త సందోహం చేరటం అంటే ఆ వెంకటేశ్వర మహాత్మ్యం ఏమిటో అని ఇదొక నిదర్శనం. ఈ కార్యక్రమాన్ని గత 6 నెలలుగా మన గరివెళ్ళ గారు తిరుమల తిరుపతి దేవస్థానం మరి రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసినటువంటి కృషి ఈరోజు మీరంతా కూడా ఆనందదాయకంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి అన్ని సహకారాలు ఇచ్చినటువంటి వారికి ముఖ్యంగా కూడా నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. ఈనాడు గిన్నీస్ బుక్లో ఈ ప్రతిష్ట రావటం ఆ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలని చెప్పి నేను చెబుతూ ఈరోజు ఈ యొక్క అన్నమయ్య ప్రాజెక్టే కాకుండా తిరుమల తిరుపతి వైద్య విద్య రంగాల్లో కూడా సామాన్య భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగించేటట్టుగా అన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టును. ఈనాడు తిరుమలలో దేవదేవుని పవిత్రతని పెంచడానికి ఆ ఆనంద నిలయాన్ని దేవాలయం అంతా కూడా అనంత స్వర్ణమయంగా కూడా చేయడానికి పూనుకున్నది. ఈ అన్నమయ్య ప్రాజెక్టులో 30,000 సంకీర్తనల్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారం చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పూనుకొని ఈరోజు ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు మరొకసారి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆదికేశవ నాయుడు గారికి ధన్యవాదాలు. అయ్యా, దీని తర్వాత 2 మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అప్పుడే ఇంటి ముఖం ఆలోచన వద్దు. ఇప్పుడే కేవలం 8-10 అయింది టైము. కనీసం 10 గంటల వరకు మనమంతా హాయిగా ఈ అనుభూతుల్ని ఇంకా మళ్ళీ మననం చేసుకుంటూ ఇక్కడే ఉండాలి. దయచేసి వేచి ఉండవలసిందిగా కోరుతూ ప్రముఖ కథా రచయిత, మాటల రచయిత, అన్నమయ్య మాటల రచయిత గౌరవనీయులు భారవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. భక్త మహాశైలారా, మానవ ఇతిహాసంలో ప్రపంచ చరిత్రలో ఇదివరకు ఎప్పుడూ ఎక్కడా కని విని ఎరగనటువంటి ఒక మహాద్భుత సంఘటన ఈనాడు మీ అందరు నెరవేర్చారు. అందుకు మీకు ధన్యవాదాలు. ఒక్కసారి మీరందరూ తలెత్తి పైన చూడండి. అందరూ తలెత్తి పైన చూడండి ఏం కనిపిస్తుందో. నిత్య నిరవధ్య నిరతిశయ ఔజ్వల్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యవ్వన జనంత కళ్యాణ గుణగణుడైన వెంకటేశ్వర స్వామి మీ తలల పైన ఆకాశంలో తాండవం చేస్తూ కనిపిస్తున్నాడు.
శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం అన్నట్టుగా స్వామివారికి నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, సంవత్సరోత్సవాలు, మాసోత్సవాలు, వసంతోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఎన్నో జరిగాయి. కానీ 1,00,000 మంది కలిసి పాడిన సంకీర్తనోత్సవం ఇదే మొదటిసారి జరిగింది. దాంట్లో మీరందరూ భాగస్వాములయ్యారు. మీ జన్మలు ధన్యం, మీ బిడ్డల జన్మలు ధన్యం, మీ వంశ జన్మలు ధన్యం. ఇక్కడికి వచ్చిన వాళ్లే కాదు, టీవీల ముందు కూర్చొని ఇది విన్న వాళ్ళందరి జన్మ ధన్యం. ఇప్పుడు మీరు చేసిన సంకీర్తనామృతంతో ఒక శక్తి పుట్టింది. ఆ శక్తితో ప్రపంచ శాంతి వస్తుందని నేను ప్రకటిస్తున్నాను. ఈ సందర్భంగా అన్నమయ్య సినిమాతో మిమ్మల్ని మీ దగ్గరికి తీసుకొచ్చే మహా అదృష్టం వెంకటేశ్వర స్వామి నాకు కరుణించాడు. మీ అందరి ఆశీస్సులతో ఆ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన దొరస్వామి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆ చలనచిత్రాన్ని అత్యంత అద్భుతంగా, నైపుణ్యంగా తీర్చిదిద్దిన దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, అన్నమయ్య వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటే అన్నమయ్య అక్కడుంటాడు. అన్నమయ్య ఎక్కడ ఉంటే వెంకటేశ్వర స్వామి అక్కడే ఉంటాడు. అపర అన్నమయ్యగా మా సినిమా ద్వారా కీర్తి ప్రతిష్టలు పొందిన అక్కినేని నాగార్జున గారిని మీ ముందుకు పిలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీ ప్రియతమ కథానాయకుడు అన్నమయ్య మీతో సంభాషిస్తారు. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది గిన్నీస్ బుక్ ఏదో 1,60,000 అంటున్నారు, ఇంకా చాలా ఎక్కువ మంది కనపడుతున్నారు నాకు. 2,25,000 మంది నా లెక్క. ఇంతమంది ఏకకంఠంతో అన్నమయ్య కీర్తనలు పాడుతుంటే, అది చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. అది నేను చెప్పుకోలేను, ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఇది నా అదృష్టం. అన్నమయ్య సినిమా చేయటం నా అదృష్టం. ఇక్కడ మీ ముందు ఉంటాం, ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనటం నా అదృష్టం. అన్నమయ్య సినిమాలో ఎప్పుడు నేను భారవి గారు కానీ రాఘవేంద్రరావు కానీ నాతో అనిపించలేదు. ఇప్పుడు మీ అందరితో కలిసి ఒకసారి అనాలని ఉంది. ఇందాక అన్నారు కానీ అంత గట్టిగా అనలేదు, ఇప్పుడు చాలా గట్టిగా అనాలి నాతో కలిసి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. థ్యాంక్ యూ. ఎన్నడూ పెదవి విప్పని రాఘవేంద్రరావు గారు వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రియభక్తులు. ప్రతి సినిమా తీసినప్పుడంతా కొండకు వెళ్ళి గడ్డం తీసిస్తారు ఆయనకు. ఇవాళ వేదిక పైన మీ అభిమానిగా గళం విప్పి మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఏడుకొండలవాడ వెంకటరమణ. మహాజనులారా, తల్లులారా, తండ్రులారా, మీ అందరి ముందర ఒక ఆనందకరమైన విషయాన్ని ప్రకటించమని నాగార్జున గారు, రాఘవేంద్రరావు గారు నాతో చెప్పారు. ఇంకొక 7-8 నెలల్లో అన్నమయ్య కుటుంబం అనే ఒక చలనచిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇంటింట అన్నమయ్య అనే పేరుతో ఆ చలనచిత్రం రిలీజ్ అవుతుంది. దానికి అన్నమయ్యకు వచ్చిన ఆదరణ మీరందరూ ఇస్తారని నేను నమ్ముతున్నాను. ఆ చిత్రం విజయవంతం కావాలని ఒక్కసారి గోవిందనామం చేద్దాం. ప్రహ్లాద వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద, అక్రూర వరద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన సిలికాన్ ఆంధ్ర ఆనంద్ గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని సాధించినందుకు ఆయనకి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ బాలాజీ అనేటువంటి 3D యానిమేషన్ ఫిలిం మన హైదరాబాదులో విశిష్ట ఫిలిమ్స్ వారు అద్భుతమైనటువంటి సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారు. దాని యొక్క
పాటల విడుదల ఇప్పుడు శ్రీ రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా జరుగుతుంది. కేఎం రాధాకృష్ణ గారు దీనికి సంగీతం దర్శకత్వం వహించారు. ఈ తొలి సిడి రాఘవేంద్రరావు గారు ఆవిష్కరించి దానిని రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ కొణిజేటి రోసయ్య గారి చేతికి అందిస్తారు. దాని గురించి 2 మాటలు రాధాకృష్ణ గారు చెప్తారు. ప్రతిష్టాత్మకరమైనటువంటి సిలికాన్ ఆంధ్ర వారు నిర్వహించినటువంటి ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమంలో విశిష్ట ఆర్ట్స్ వారి శ్రీ బాలాజీ 3D యానిమేషన్ చిత్రానికి నేను సంగీతాన్ని అందించాను. ఈ యొక్క ఆడియో పెద్దలు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా నిర్వహింపబడడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి దీవెనలు నాకు కావాలి. స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలన్నీ కూడా మనందరిపై ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ యొక్క 1,00,000 గళార్చనలో నేను ఒక అర్చకుడినైనందుకు, నేను పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సిరికి హరికి కళ్యాణం జనసందోహానికి భక్తులకి మా అందరి హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈ కృషి నవంబర్ 19వ తారీఖు నుంచి మేము మొదలెట్టాము. హైదరాబాద్ నుంచి 60 మంది విద్యార్థులు, విద్యార్థినులు, గృహిణులు, ఆఫీస్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు మాతో పాటు పనిచేశారు. వాళ్ళందరినీ ఒక్కసారి మేము స్మరించుకుంటాం. రిజిస్ట్రేషన్ టీమ్గా రాంబాబు నా పేరు. మాతో పాటు సహకరించిన వాళ్ళు ఒక బాలేంద్ర, ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన, తేజేంద్ర, రోహిత్, రవీంద్ర, జ్యోత్స్న, మలపాక పూర్ణచంద్రరావు గారు, వీళ్ళందరూ పేరు పేరున ఒక్కసారి ఇక్కడికి వస్తే ఒక్కసారి మనందరం ఎంత కృషి చేసామనేది మన ఎదురుకుండా ఉంది. వేదిక మీదకి ఒక్కళ్ళే రావాలి దయచేసి. మనందరం కృషి చేసాం. ఒక్కసారి మీ అందరం మీకు 2 చేతులు ఎత్తి మేము దండం పెట్టుకోవాలి. సీతారత్నం గారు, ఒక లలితా కామేశ్వరి గారు, దయచేసి అందరూ ఒక్కసారిగా ఇక్కడికి వస్తే మీ అందరికీ మేము 2 చేతులు మేము జోడించి పెట్టుకుంటాం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గాత్రంలో అన్నమయ్య మీకు ఇప్పుడు వినిపించబోతున్నారు. ఆ తర్వాత కనీ విని ఎరుగనటువంటి రీతిలో డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం కవితా కృష్ణమూర్తి గారుల అన్నమయ్య నాదఝరి ఉంటుంది. కార్యక్రమం మొత్తము అంతా కలిపి 1 గంటలో మీ కళ్ళ ముందు అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రచార మాధ్యమాలు చేసినటువంటి కృషికి శిరస్సు వంచి పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం చేయడానికి ఉన్నటువంటి ఎన్నో పెను సవాళ్ళు, ఆర్థిక మాంద్యంలో ఆర్థికంగా ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి ఎంత కష్టమో మీలో కొంతమందికి తెలుసు. మీరందరూ సహకరించారు. మరోసారి కృతజ్ఞతలు. లక్షగళ సంకీర్తనార్చన ప్రచార మాధ్యమ భాగస్వామిగా TV9 రవిప్రకాష్ CEO గారు, స్వప్న గారు, వారి బృందం అందించినటువంటి అపూర్వ సహాయానికి మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు. మీ కొద్ది నిమిషాలలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు వారి గాత్రంతో మనల్ని అలరించడానికి మన ముందుకు వస్తున్నారు. ఆ కార్యక్రమ వివరాలు మీకు ఇప్పుడు తెలియజేస్తారు. మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు.
ఇప్పుడు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అన్నమయ్య ఆహార్యంలో అన్నమయ్య నాట్య స్వరాంజలి కార్యక్రమం ఆరంభం కాబోతుంది. విపంచి నాట్యాలయ సమర్పణలో కలైమామణి సరస్వతి గారు, వారి కుమార్తె కలైమామణి ప్రియ, దాదాపు 15 మంది సభ్యుల బృందం అన్నమయ్య నాట్య స్వరాంజలిని కడు రమ్యంగా మనకు అందించబోతూ ఉన్నారు. మనమంతా ఎంతగానో అభిమానించి ఆరాధించేటువంటి వాగ్గేయకార వాచస్పతి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు స్వరకల్పన చేసినటువంటి అంశాల ఆధారంగా వారు స్వయంగా పాడుతూ ఇందులో భాగస్వామిగా మనం చూడబోతూ ఉన్నాం. తేనె జల్లుల్ని కురిపించే అమృత భాండం కొలువున్న కమ్మని గళం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి సొంతం. ఆ స్వర సమ్రాట్ని అలా కదిపితే చాలు వెండి వెన్నెల జలపాతాలు దుమికి వచ్చినటువంటి అనుభూతి కలుగుతుంది. ఆ స్వరవడిలో మనల్ని పరవశాల తీరాలకు తొట్టుకొని పోవటానికి వేదిక సిద్ధంగా ఉందని మనవి చేసుకుంటూ అన్నమయ్య నాట్య స్వరాంజలి ఇప్పుడు తిలకించబోతున్నాము. ఆ పిమ్మట పద్మభూషణ్ డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం, పద్మశ్రీ కవితా కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం గారు అన్నమయ్య నాదఝరిని మనకు అందిస్తారు. ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో విపంచి నాట్యాలయ కార్యక్రమాన్ని స్వాగతించండి. అన్నమయ్య నాట్య స్వరాంజలి. ఇందులో ఇంతకుముందే మనవి చేసినట్లుగా అన్నమయ్య సంకీర్తనల్ని డాక్టర్ మంగళంపల్లి వారు ఆలపించేటప్పుడు వాద్య సహకారం అందిస్తారు మిత్రులు. మోర్సింగ్ వాద్యంతో రికార్డు సృష్టించారు. 24 గంటల పాటు నిర్విరామంగా మోర్సింగ్ వాద్యాన్ని పలికించి ఘంటసాల సత్యసాయి, అలాగే ఈ వంక మృదంగ సమ్రాట్టుగా అతి పిన్న వయసులోనే విశ్వవిఖ్యాతిగాంచిన డిఎస్ఆర్ మూర్తి గారు వాద్య సహకారం అందించబోతూ ఉన్నారు. ఒక్క నిమిషం వ్యవధిలో కార్యక్రమం ఆరంభం కాబోతూ ఉంది. అన్నమయ్య
చాలు. అన్నమయ్య వారు రచించిన ఒక పదం పాడతాను. కలైమామణి ప్రియ అభినయం చేస్తారు. కొమ్మ తన ముత్యాల కొంగు జారగబగట్టు కుమ్మరింపుచు తెచ్చుకొన్నది వలపు గుమ్మరింపుచు తెచ్చుకొన్నది కొమ్మ తన ముత్యాల కొంగు జారగబగట్టు కుమ్మరింపుచు తెచ్చుకున్నది వలపు గుమ్మరింపుచు తెచ్చుకున్నది. ఒయ్యారమున విభుని ఒరపుగనుగొని రెప్పముయ్యనేరక మహామురిపెమునను ఒయ్యారమున విభుని ఒరపుగనుగొని రెప్పముయ్యనేరక మహామురిపెమునను కయ్యంపు కూటమికి కాలు త్రవ్వుచునంత
కొయ్యతనమున తెచ్చుకున్నది వలపు కుమ్మరింపుచు తెచ్చుకున్నది కొమ్మ తన ముద్యాల కొంగు జారగబగచు కుమ్మరింపుచు తెచ్చుకున్నది వలపు కుమ్మరింపుచు తెచ్చుకున్నది ఎప్పుడు పతితోడ ఇంతేసి మేలములు ఒప్పవని చలిగోర నొత్తగానే ఎప్పుడు పతితోడ ఇంతేసి మేలములు ఒప్పవని చలిగోర నొత్తగానే ఎప్పుడో తిరువేంకటేశు కౌగిటగూడి ఎప్పుడో తిరువేంకటేశు కౌగిటగూడి కొప్పు కులుకుచు తెచ్చుకొన్నది వలపు గుమ్మరింపుచు తెచ్చుకొన్నది కొమ్మ తన ముద్యాల కొంగు జారగబగటు కుమ్మరింపుచు తెచ్చుకొన్నది వలపు గుమ్మరింపుచు తెచ్చుకొన్నది